ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ సెలెక్షన్ అనేది డెలిషియస్ మీల్ కోసం పర్ఫెక్ట్ రెసిపీని పిక్ చేసుకోవడం లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కొత్త ఆపర్చునిటీస్ కి అండ్ మన బిజినెస్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. మన ఇండియాలో అనేక ట్రెడిషన్స్ తో రకరకాల గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీని వల్ల కొత్తగా ఎక్స్పోర్ట్ చేయాలనుకునే వారికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఎక్స్పోర్ట్ కోసం ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోకపోతే మన బిజినెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సో ఈ వీడియోలో పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. నెంబర్ 1, ట్రెండ్స్ అండ్ ఎక్స్పోర్ట్. ఫస్ట్ మీ ప్రోడక్ట్ కి మార్కెట్ రీసెర్చ్ చేయాలి. ఎలాంటి ప్రోడక్ట్స్ గ్లోబల్లీ డిమాండ్ ఉన్నాయో అండ్ ఆ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ లో మీ ప్రోడక్ట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెంబర్ 2, టార్గెట్ మార్కెట్స్. మీ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్టాండ్ అవుట్ అవ్వాలి అండ్ ఒకవేళ మీ ప్రోడక్ట్ యూనిక్ కాకపోతే మీరు టఫ్ కాంపిటీషన్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, సప్లై బేస్. సప్లై అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సప్లై చేసే ప్రాసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ అండ్ షిప్పింగ్ లాంటి వాటిలో ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. నెంబర్ 4, ప్రాఫిటబిలిటీ. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా మీరు మీ ప్రోడక్ట్ నుండి ప్రాఫిట్స్ ని పొందాలని అనుకుంటారు. సో మీ ప్రోడక్ట్ అనేది ప్రాఫిటబుల్ కాదా అనేది చెక్ చేసుకోవాల్సిన విషయం. నెంబర్ 5, అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ. బయర్స్ కి కావాల్సినంత క్వాంటిటీలో అందించగలమా లేదా అనేది ఇంపార్టెంట్. నెంబర్ 6, ట్రేడ్ రెగ్యులేషన్స్. ఎవరీ మార్కెట్ కి దాని యొక్క ఓన్ రూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ని కలిగి ఉంటాయి. సో మీ ప్రోడక్ట్ డెస్టినేషన్ కంట్రీ రూల్స్ ఏంటో కనుక్కోండి.